నా వద్దకొచ్చే చాలామంది పేరెంట్స్‌కి కానీ, లేదా డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్‌కి కానీ ఉండే ముఖ్యమైన సమస్య ఏంటంటే అనుమానం. మేము సివిల్ సర్వీసెస్ పరీక్షలో నెగ్గుకు రాగలమా అని. ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఆలోచన ఏంటంటే సివిల్ సర్వీసెస్ పరీక్ష అనేది అత్యంత కఠినమైనదని, ఈ పరీక్ష రాయాలంటే చాలా తెలివితేటలు ఉన్న విద్యార్థులు మాత్రమే ఈ పరీక్షలో నెగ్గుకు రాగలరని అపోహ సమాజంలో ఎక్కువగా ఉండడం వల్ల ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఈ పరీక్షలు రాయాలంటే తమకు అర్హత ఉందో లేదో అని సంశయిస్తూ ఉంటారు. నిజానికి ప్రపంచంలోనే అతి కఠినమైన పరీక్షల్లో ఒకటి అయిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష చాలా కఠినమైనది, అందులో అనుమానం లేదు. కానీ ఏ పరీక్ష అయినా సరే ఎవరైతే విద్యార్థులు ఎక్కువగా కష్టపడతారో వాళ్ళే సత్ఫలితాలను సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి సివిల్ సర్వీసెస్ పరీక్షలో మేము గమనించినంత వరకు గత కొన్ని సంవత్సరాలుగా ఫలితాలని పరిశీలిస్తే బాగా ఎక్కువ టాలెంట్ ఉన్న విద్యార్థులు సివిల్ సర్వీసెస్ పరీక్షలో సఫలీకృతం అయిన మాట నిజమే, కానీ వాళ్ళ శాతం చాలా తక్కువ. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న కుందేలు తాబేలు కథ గుర్తుంది కదా అందరికీ. ఆ విధంగానే బాగా టాలెంట్ ఉన్న విద్యార్థులు వాళ్ళకి డీవియేషన్స్ ఎక్కువ, వాళ్ళు కష్టపడేది తక్కువ. అందువల్ల ఎవరైతే బాగా టాలెంట్ ఉండి బాగా కష్టపడతారో వాళ్ళు సక్సెస్ సాధిస్తారు. వాళ్ళతో పాటుగా ఎక్కువ శాతం విద్యార్థులు ఎవరైతే సక్రమంగా క్రమశిక్షణతో ఈ పరీక్షకు ప్రిపేర్ అవుతారో వాళ్ళు ఫలితాలు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. GRIAS Academy